The best book to read is the Bible. If you read every day, if you help on the way, oh, the best book to read is the Bible. దేవుని యొక్క మాటలు చదువుతాము. ప్రభునందు ప్రియులారా, ప్రభువును యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి కనికరించి మంచి సమయం 2025 సంవత్సరము గత 10 నెలలు మనల్ని కాపాడి తన సజీవమైన ఉన్నతమైన తన రెక్కల చాటున మనల్ని దాచుకుంటూ వస్తూ ఈ 11వ నెల మొదటి ప్రభు దినము మనకు అనుగ్రహించుకుంటూ వచ్చాడు. అందును బట్టి దేవుడిని స్తుతించవలసినట్టు వారమై, దేవుడి నామాన్ని గణపరచవలసినట్టు వారమై ఉన్నాం. కీర్తన రాసిన గ్రంథంలో 132వ కీర్తనలో దావీదు ఒక మాట చెప్తాడు. 132వ కీర్తన 7వ వచనము. ఆయన నివాస స్థలమునకు పోదుము రండి, ఆయన పాదపీఠ మీదట సాగిల పడుదము రండి. చాలు. ఆయన నివాస స్థలముకు పోదుము రండి. ఏమి పిలుపది! ఎంత మంచి పిలుపు! లోకంలో ఎంతోమంది ఎన్నో విధాలుగా పిలుస్తారు. పూర్వ దినాల్లో చలో హైదరాబాదుకు రండి అని పిలిచేవాళ్ళు, అదే కదా. చలో విజయవాడ, ఎక్కడికండి? చలో విజయవాడ కదా. కానీ దావీదు తన యాత్రా కీర్తనలో ఆ భాగాన్ని రాస్తూ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఆయన నివాస స్థలముకు పోదుము రండి, ఆయన నివాస స్థలముకు పోదుము రండి. ఒక మాట నాకు గుర్తుకొచ్చింది ఈ మాట చదువుతున్నప్పుడు. ఒక మాట చదువుతారా? రాజులు రాసిన 2వ గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము. అంతటా ప్రవక్త శిష్యులలో ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది, నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి త్రల యొక్క మాను అచ్చటి నుండి తెచ్చుదమని కట్టుకుందామని అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇచ్చాను. నీ దాసులమైన మాతో కూడా రావాలను. అబ్బా, స్థలము ఇరుగ్గా ఉన్నది, మేమెళ్ళి కట్టెలు నరుక్కొని వస్తాము అన్నంటి వాళ్ళే. అయితే వెళ్ళండి, స్థలాన్ని విశాలపరుస్తానంటే ఎవరు వద్దంటారు, కాబట్టి మందిరాన్ని విశాలపరచండి అని అంటే ఒక ఆయన అన్నాడు, నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలి. ఎవరికి రమ్మంటున్నారు? ఎలీషాకి ఎందుకు రావాలి? పని ఆల్దే కదా, పని ఆల్దే కదా. సేవకుడిని ఎందుకు కోరుకుంటున్నారు? సేవకుడు ఉంటే క్షేమము, సేవకుడు ఉంటే ఆశీర్వాదం. ఎంత ఆశీర్వాదం అంటే, వీళ్ళంటే వీళ్ళు ఎరువు తెచ్చిన గోడలు తెచ్చారు. వీళ్ళు సొంత గోడలు కావు ఇవి. అందుకనే వీళ్ళు కట్టెలు నరుకుతుండగా గోడలు ఎక్కడ పడిపోయింది? నీటిలో పడిపోయింది. సేవకుడు ఉంటేనే అద్భుతం జరుగుతుంది. ఎంత అద్భుతం అని అంటే, సేవకుడు నిలబడి ఆజ్ఞాపిస్తే ఎర్ర సముద్రం ఏమైపోయింది? పాయలైపోయింది. అంతే. సేవకుడి దగ్గర యోర్దాను నది ఆరిన నేలగా మారెను. వారి యొక్క ఏటి తగిలిందట, వారి యొక్క కాలు యొక్క పాదములు అంచు ఆ నీటికి తగలగా సరేపతి నుండి పారుతున్న యోర్దాను నది నీరు ఏకరాశిగా నిలిచెను. సేవకుడంటే మనకు తెలియదు ఆ విలువ. ఎవరి విలువ? సేవకుని యొక్క విలువ.
మనం ఏమనుకుంటామంటే అన్నీ మనకు తెలుసు అని అనుకుంటాం. అవును, తెలియందంటే ఏది లేదు. సేవకుడి కంటే నువ్వు ఎక్కువ చదివా, కానీ సేవకుడు ఎవరి కొరకు చదివాడంటే నీ కొరకు చదువుకొని వచ్చాడు. నువ్వు లోకంలో ఉన్న అన్నీ చదివావు, సేవకుడు మనిషి కొరకు చదువుకొని వచ్చాడు. మానవత్వాన్ని కొరకు చదువుకొని వచ్చాడు. సేవకుడికి అన్నీ బాగా, మనిషి యొక్క పార్ట్లో ఉన్న ప్రతి భాగము సేవకుడికి బాగా తెలుసు. ఎందుకంటే సేవకుడు బాగా బైబిల్ నేర్చేశాడు, చదువుకుంటూ వచ్చాడు. బైబిల్ నేర్చేసింది మానవుని కొరకు, మానవుని ఉన్న ప్రతి అవయవం కొరకు చెప్పుకుంటూ వచ్చింది. స్థలము ఇరుగ్గా ఉన్నది అని అంటే సేవకుని పట్టుకుని పోదాం పదండి. ఎక్కడికి? మాతో కలిసి ఎక్కడికి రావాలి? మేము నరుకుతున్న కట్టెలు నరుకుతున్న స్థలము దగ్గరికి రావాలి. అది మీ పని కదా, నా పని కాదు అనుకొని ఉండిపోతే అక్కడ పని జరగదు. రాజులు రాసిన 2వ గ్రంథము 6వ అధ్యాయములో, ఆ 6వ అధ్యాయంలో ఆ యొక్క పదాలు రాయబడక, సేవకుడు మనతో ఉండాల. ఎవరితో ఉండాలా? మనతో ఉండాల. ఆయన ఎర్రోడైనా కావచ్చు, ముర్రోడైనా కావచ్చు, లేకపోతే మనకన్నా జ్ఞానము లేని వాడేనే కావచ్చు. కానీ సేవకుడు ఉంటే ఎందుకనంటే సేవకుని మీద దేవుని యొక్క అభిషేకము నిలిచి ఉంటుంది. ఇప్పుడు దావీదు రాజు అయిపోయిన తర్వాత జనులందరికీ ఒక ప్రత్యేకమైన కాలింగ్ ఇస్తున్నాడు. ఏంటనంటే ఆ 32వ అధ్యాయం 7వ వచనములో ఏమని చెప్తున్నాడు? ఆయన నివాస స్థలమునకు పోదుము రండి. ఆయన నివాస స్థలమునకు పోదుము రండి. ఎందుకు ఆయన నివాస స్థలమునకు పోదుము రండి అని పిలిపించాడంటే, ఆయన నివాస స్థలములో ఎన్నో ఆశీర్వాదాలు, ఆయన మందిరములో, ఆయన ఆవరణములో, ఆయన పరిశుద్ధ స్థలములో ఎన్నో దీవెనలు ఉన్నాయి. అందుకే ఈయన అన్నాడు, ఆయన నివాస స్థలమునకు పోదుము రండి. ఎందుకు పోవాలి? నెంబర్ 1, దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. యెషయా రాసిన గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనము. ఆయన నివాస స్థలమునకు పోదుము రండి అని అంటే ఎందుకు పోవాలని అంటే ఆయన అంటున్నాడు, నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింప చేసేదును. నెంబర్ 1, ఆయన నివాస స్థలములో ఆనందముంది. ఏముంది? ఆనందం ఉంది. అందుకు జనులతో చెప్తున్నాడు, ఆయన నివాస స్థలమునకు పోదుము రండి. కారణం ఆనందం అక్కడ ఉంది, సంతోషం ఉంది, అక్కడ నెమ్మది ఉంది. అక్కడ గొప్పన ఏముంది అంటే శాంతి ఉన్నది. అందుకు ఆయన అంటున్నాడు, ఆయన నివాస స్థలమునకు పోదుము రండి. ఎందుకు వెళ్ళిపోదాం అని అంటే అక్కడ ఆనందం ఉంది. లోకంలో ఎక్కడ కూడా ఆనందం లేనే లేదు. లోకంలోనే కాదు, ప్రభువు దగ్గరికి రాకముందు మన జీవితంలో కూడా ఏమి లేనంటి వారము, ఆనందము లేనంటి వారము, సంతోషము లేనంటి వారము. అందుకే సీయోను పాటల పుస్తకంలో మంచి పాట రాశాడు దైవజనుడు. ఆనందము ప్రభు నా కొసగేను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నా కొసగేను, నా జీవితమే మారెను. నాయుల్లాం నా జీవిత రాజాయేను. నా జీవిత రాజాయేను. ఆనందము ప్రభు నా కొసగేను, నా జీవితమే మారే. చాలు. కాబట్టి ఆనందము లేని మన జీవితానికి ఆయన ఏటిచ్చాడు? ఆనందం ఎక్కడ దొరికింది? ఆయన మందిరములో, ఆయన స్థలములో,
ఆయన ఆవరణములో, ఆయన పరిశుద్ధమైన స్థలములో. అందుకు దావీదు ప్రజలకు ఇస్తున్న మాట ఏంటంటే, ఆయన స్థలమునకు పోదుము రండి, ఆయన మందిరమునకు పోదుము రండి. కారణం అక్కడ ఆనందం ఉంది, సంతోషం ఉంది. లోకములో ఒకప్పుడు ఆనందం లేక, సంతోషం లేక, నెమ్మది లేక, లోకంలో ఆనందం ఎక్కడైనా దొరుకుతుందా ఏంటని పేకాడి దగ్గరికి వెళ్ళి ఏడు చేసేవాళ్ళు. ఆనందాన్ని వెతుక్కుని ఎన్ని దినాలు. డేవిడ్ను నేను మారకముందు భయంకరమైన పరిస్థితి, ఆనందం లేక, సంతోషం లేక, లోకంలో ఈ పేకాట స్థలాలు, ఈ రాజకీయ స్థలాలు, అంతేకాదు ఆ టీవీల దగ్గర, అప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఉండేవి, ఆ టీవీలు ముంగట అలా కూర్చొని ఆనందం ఒకలా దొరుకుతుంది. 1990వ సంవత్సరం డిసెంబర్ నెల 25 సాయంకాలం 6 గంటలకు యేసుప్రభువు వారు హృదయంలోనికి వచ్చాడు. గొప్ప ఆనందము దొరికింది. ఎంత గొప్ప సంగతి! లోకంలో ఎక్కడ దొరకలేనంటి ఆనందము దేవుడు ఇచ్చాడు. అందుకు దావీదు అంటున్నాడు, ఆయన స్థలమునకు పోదుము రండి. ఎందుకయ్యానంటే, ఒకటి అక్కడ ఆనందం ఉంది, నెంబర్ 1. నెంబర్ 2, దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. రండి రండి నాతో కలిసి. కీర్తన రాసిన గ్రంథము 36వ అధ్యాయము 8వ వచనము. కీర్తన రాసిన గ్రంథం 36వ అధ్యాయము 8. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నెంబర్ 2, మందిరములో సమృద్ధి ఉంది. అంటే ఏముంది? ఆహారం ఉంది, ఆహారం ఉంది. నీ మందిరములో సమృద్ధి వలన వాళ్ళు ఏటి పొందుతున్నారు? సంతృప్తి నొందుచున్నారు. ఒకటి ఆనందింపచేసే స్థలము, 2 సంతృప్తిపరిచే స్థలం. అది ఏ స్థలం? అది సంతృప్తి పరిచే స్థలం. తృప్తి లోకములో లేక, తృప్తి లేక, మానవ యొక్క జీవితంలో ఆహారం లేక, ఆకలితో ఎన్నోసార్లు అలమటించే రోజులు ఉన్నాయి. మా అమ్మగారికి మేము 8 పిల్లలము, 4 కొడుకులు, 4 కూతుర్లు. మా అమ్మగారికి 4 కొడుకులము, 4 కుమార్తెలు. మా అమ్మ మా నాన్న ఈ 4 పెంచలేక మాకు రాత్రిపూట ఒక పైనాప చెప్పేవాళ్ళు. ఏంటంటే, గ్రామంలోనికి వెళ్ళండి రా, ఎవరైనా పట్టిడు అన్నము వేస్తారేమో అని. గ్రామంలోనికి ఒక తెలుపు ఆ పాత్రను తీసుకొని ఆ గ్రామంలోనికి వెళ్తే, అమ్మా పట్టిడు అన్నం వేస్తావా అని అంటే, ఎవరికైనా నచ్చితే వేసేవాళ్ళు, లేకపోతే లేదు. ఆహారము కొరకు లోకములో యేసుప్రభువు వారి దగ్గరికి రాకముందు ఆహారము కొరకు ఎన్నో తిప్పలు పడ్డా. యేసుప్రభువు వారి దగ్గరికి రాకముందు పరిస్థితి ఎటువంటిదేనంటే, ఒకవేళ వర్షం వస్తే అప్పుడు గడ్డిల్లులు, వర్షం వస్తే వర్షం డైరెక్ట్గా ఇంటిలోన పడిపోయేది. పురాతన కాలంలో తాటాకులు గిడుగులు ఉండేవి, గొడుగులు అంటారు. ఆ తాటాకు గొడుగుల్ని ఈ వర్షం వస్తున్న నీరుని ఇళ్ళల్లో అయిపోకుండా ఆ గొడుగుని ఉల్టా చేసి ఒక తపేలులో పెడితే, ఒక పాత్రలో పెడితే, ఆ నీరేక మా పాత్ర దగ్గరికి నిండేది. మొన్న పెట్టినట్టు తుఫాన్లో ఒకవేళ పెడితే మొత్తం ఇల్లేకమేమైపోయేది, వరద. ఈ పిల్లలు ఎక్కడ నిద్రపోతారని ఆ తల్లి తండ్రి ఎంత ఆందోళన చెందాలో అర్థమవుతుందా? ఆనందము లేదు, రెండోది తృప్తి లేదు. పిల్లలు వాళ్ళకు ఉన్నారు కానీ ఏట్లేదు, తృప్తి లేదు. మా జీవితంలో కూడా తృప్తి లేదు. బడికి నేను వెళ్తున్నప్పుడు రాగి తాలు యొక్క పిండిని దాన్ని అట్టుగా వేస్తే ఆ అట్టు తినేసి బడికి వెళ్ళిన రోజులు ఉన్నాయి, ఆ దినాలు
ఉన్నాయి. సరైన వస్త్రధారణ లేదు. బైబిల్ చెప్తున్న మాటలు ఏంటంటే, దావీదు అన్నాడు 36వ కీర్తన 8వ వచనంలో, నీ మందిరములో సమృద్ధి ఉంది. దేవుని మందిరంలో ఏముంది? సమృద్ధి. సమృద్ధి. సీయోను పాటల పుస్తకంలో మంచి పాట ఉంటుంది, నీ మందిర సమృద్ధి వలన. ఎంత మంచి పాట రాశాడు దైవజనుడు. మందిరంలో సమృద్ధి ఎక్కడ దొరకలేదు. ఆహారం దేవుని మందిరానికి వచ్చినప్పుడు, ప్రతి ఆదివారము దేవుని మందిరానికి వెళ్తుంటే, ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత మధ్యాహ్నము సేవకుడు కడుపు నుండి ఏటి పెట్టేవాడు? ఆహారము పెట్టేవాడు. ఇప్పుడు మాతో పాటు అనేక మందికి ఏటి చెప్పేవాళ్ళం అంటే, మా గ్రామము నుండి పార్వతీపురము 16 కిలోమీటర్ల దూరము, ఇటు నుండి నడిచి వెళ్ళే వాళ్ళము, అటు నుండి నడిచి వచ్చేవాళ్ళం. వెళుతున్నప్పుడు ఆ వీధిలో ఉన్న వాళ్ళకి చెప్పేవాళ్ళం, మాతో పాటు మందిరానికి వస్తావా అని. మందిరంలోని ఏముంది? సమృద్ధి, ఆహారం ఉంది. ఈరోజు పాస్టర్ గారు మంచి భోజనం పెడతారా, మందిరానికి వస్తావా? అక్కడ భోజనం ఉంది. అవును, అలాగ భోజనము కొరకు వచ్చి రక్షింపడినట్టు వాళ్ళు అనేక మంది. దావీదు మంచి మాటను రాశాడు, నీ మందిరములో ఏముంది? సమృద్ధి. సమృద్ధి. మందిరములో ఏముంది? సమృద్ధి. 1 ఆనందము, 2 సమృద్ధి. యేసు ప్రభువారు హృదయంలోనికి వచ్చుట ద్వారా దేవుడు ఈరోజు దేనికి లోటు చేయలేదంటే, తిండికి లోటు చేయలేదు, కట్టుకోవడానికి లోటు చేయలేదు, ఉండడానికి నివాసము ఇచ్చాడు. అందుకే ఇప్పుడు దేవుని ఏం చేయాలా? ఆనందం చేయాలి. దేవా, తృప్తి లేని నా జీవితంలో, ఏ జీవితము? తృప్తి లేని నా జీవితానికి తృప్తినిచ్చేవయ్యా, ఆహారం ఇచ్చేవయ్యా. అందుకే భక్తుడు ఆ పాట రాశాడు, ఏటని? ఉండుటకు నీ వాసమునిచ్చ వందనాలయ్యా, ఎంతో మంచిగా చూచినందుకు వందనాలయ్యా. ఉండుటకు నీ వాసమునిచ్చ వందనాలయ్యా, ఎంతో మంచిగా చూచినందుకు వందనాలయ్యా. అమ్మ వల్ల నన్ను ప్రేమించినందుకు వందనాలయ్యా, నాన్న వల్లే నన్ను ప్రేమించినందుకు వందనాలయ్యా. మా నాన్న వల్లే నన్ను పోషించినందుకు వందనాలయ్యా. వందనాలే వందనాలే వందనాలయ్యా, నీకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీకు వందనాలయ్యా. యేసురాజన్న యేసురాజా నీకే వందనాలయ్యా. యేసురాజన్న యేసురాజా నీకే వందనాలయ్యా. యేసురాజన్న యేసురాజా నీకే వందనాలయ్యా. యేసురాజన్న యేసురాజా నీకే వందనాలయ్యా. వందనాలే వందనాలే వందనాలయ్యా, నీకే వందనాలయ్యా. వందనాలయ్యా, నీకే వందనాలయ్యా. చాలు అయ్యా, తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉన్న జీవితానికి తిండి ఇచ్చావయ్యా, కట్టుకోవడానికి వస్త్రం ఇచ్చి. ఎప్పుడు వచ్చాయి ఇవి? నీ స్థలము దగ్గరికి వచ్చినప్పుడు, నీ ఆవరణంలోనికి వచ్చినప్పుడు, నీ మందిరంలోనికి వచ్చినప్పుడు, నీ పరిశుద్ధ స్థలము దగ్గరికి వచ్చినప్పుడు, నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆనందం ఇచ్చావు, తృప్తినిచ్చావు, ఆహారాన్ని ఇచ్చావు, సంతృప్తినిచ్చావు. 2, 3 దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. కీర్తన రాసిన గ్రంథము, కీర్తనకారుడైన దావీదు ఈ మాట చెప్పాడు. 18వ కీర్తన
6వ 18వ కీర్తన 6వ. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఏడ్ చేశాడు, ఆలకించాడు. ఎక్కడ ఆలకించాడు? ఆయన ఆలయములో, ఆయన స్థలములో. రండి ఆయన స్థలమునకు పోదుము రండి అని అంటే ఎందుకు పోదుమనంటే, ఒకటి ఆ స్థలములో ఆనందం ఉంది, 2 ఆ స్థలములో సంతృప్తి ఉంది, ఆహారం ఉంది, 3 ఆ స్థలములో ఆలకించే నాదుడు ఉన్నాడు. ఆ స్థలములో నీ శ్రమలు, నీ ఇబ్బందులు, నీ సమస్యలు, నీ అర్థనాదాలు, నీ ఆకలి ధ్వనులు ఆలకించే ఒక నాదుడు ఉన్నాడు. ఎక్కడనంటే దేవుని మందిరములో, దేవుని ఆవరణములో, దేవుని స్థలములో. అందుకు దావీదు అంటున్నాడు, ఆయన నా ప్రార్థన ఏడ్చేశాడు, ఆలకించాడు. నా అన్నిటిలో నేను ఆయనకు ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏడ్చేశాడు, ఆలకించాడు. నా దుర్వస్థ స్థితి, నా కంపు కొట్టే స్థితి, నా దిగజారిపోయిన స్థితి, నా యొక్క నాశనం అయిపోయిన స్థితి, నా పాడైపోయిన స్థితి, ఆయన ఆ పరిస్థితిని ఆయనతో చెప్పుకున్నప్పుడు ఆయన ఏం చేశాడు? ఆలకించాడు. దావీదు అంటాడు 113వ కీర్తన, దావీదు మంచి మాట 8వ వచనం అనుకుంటాడు, పెంట కుప్ప మీద నుండి, వారి నేల నుండి దరిద్రులను లేవనెత్తివాడు. పెంట కుప్ప మీద నుండి, ఎక్కడి నుండి? పెంట, కొంపు, అసహ్యము ఈ జీవితం, ఈ హృదయం, ఈ బ్రతుకు ఎవరు ప్రేమించలే. అందరికీ, లోకములో ఉన్న వాళ్ళకి అందరికీ అసహ్యమే. ఎక్కడో ఊరు వెలుపల అన్నట్టు వాడిని అక్కడ తీసుకొచ్చాడు. ఆయన తన ప్రజలు ప్రధానులతో సమానముగా కూర్చుండబెట్టాడు. ఎంత గొప్ప సంగతి! కారణం ఆయన ఆలకించాడు. మన యొక్క ఆర్తనాదాలన్నీ ఆయన ఏం చేశాడు? ఆలకించాడు, విన్నాడు. మన ప్రార్థన విన్నాడు, మన విన్నపము విన్నాడు, మన విజ్ఞాపన విన్నాడు, మన శ్రమను చూచాడు, ఆ పడిపోయిన ఆ స్థితిని చూచాడు, పాడైపోయిన ఆ స్థితిని చూచాడు. ఆయన అన్నాడు, నువ్వు మందిరములోనికి వచ్చినప్పుడు ఆయన నీ శ్రమలన్నిటిని ఆలకించి, నీ ప్రార్థన ఆలకించి ఏమిచ్చాడు? ఉన్నతమైన జీవితాన్ని ఇచ్చాడు. ఏ జీవితము? ఉన్నతమైన జీవితం. అన్నా, ఏ ఊరిలోనైతే అమ్మా పట్టిన అన్నం ఈ ఆకలితో, అదే ఊరిలో ఏం చేశాడు? దైవజనుడిగా నిలబెట్టాడు. అదే ఊరిలో దేవుని మందిరం దగ్గర నిలబడి ఉపదేశించిన వాడిగా నిలబెట్టాడు. ఏ ఊరిలో ఊరి వెలుపల జీవిస్తున్నానో అదే ఊరిలో దేవుని దగ్గరికి వచ్చిన బిడ్డలు ఈ ఉన్నతమైన స్థాయిలో ఇలాగ ఉంటారని నిరూపించడానికి నా బిడ్డలకు ఉన్నతమైన ఆ చదువులనే ఇచ్చాడు. ఎలాగ ఆరాధన చేయకుంటుండిపోతాను? ఎలాగ దేవుని స్తుతించుకుంటుండిపోతాను? ఎలాగ దేవుని గనపరచుకుంటా ఉండిపోతాము? ఆయన అదే అంటున్నాడు, నీవు నీ ఆలయంలో నువ్వేమో ఆలకించావు, నా శ్రమంతటి నీ ఆలయంలో చెప్పుకుంటూ ఆలకించి, నా ప్రార్థన ఆలకించి నాకేమిచ్చావు? ఉత్తరం ఇచ్చావు. ఈరోజు కూడా ఈ స్థితిలోనికి వస్తామని అనుకోలే. ఏ స్థితి అది? భయంకరమైన స్థితి. విలువ లేని జీవితానికి యేసుప్రభువు వారు వచ్చిన తర్వాత, ఈ హృదయంలోనికి వచ్చిన తర్వాత ఏంటొచ్చింది? విలువ వచ్చింది. సార్ ప్రైజ్ లార్డ్ సార్, అబ్బా ఏమి గొప్ప సంగతి! తన ప్రజలు ప్రధానులతో సమానంగా ఆయన ఏడ్ చేశాడు, కూర్చోబెట్టాడు. అందుకనే దావీదు అన్నాడు, ఊరకనే ఇక్కడ ఎలాగుండిపోతారు, పదండి ఆ స్థలం దగ్గరికి పోదుము రండి. ఆ స్థలంలో ఏముందనంటే, ఒకటి ఆనందం ఉంది, 2 సమృద్ధి ఉంది, ఆహారం ఉంది, 3 దేవుడు నీ శ్రమలన్నీ అక్కడ చెప్పుకుంటే ఆలకిస్తాడయ్యా. ఇక్కడ ఊరక నుండిపోతే, దావీదు అదే అన్నాడు, ఇక్కడ ఊరకనే ఉంటే అలాగా. అక్కడికి వెళ్ళిపోతే ఏం చేస్తాడట? ఆలకిస్తాడు. ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. 3 4 దేవుని యొక్క మాటలు చదువుతున్నాను త్వరగా.
ఆరాధనలోనికి వెళ్దాం కాబట్టి 118వ కీర్తనలోని దావీదు 26వ వచనంలో ఒక మంచి మాట చెప్తాడు. యెహోవా పేరట వచ్చేవాడు ఆశీర్వాదమునందునుగాక. యెహోవా మందిరములో నుండి నిన్ను దీవించిన, అంతే. ఆ స్థలము నిన్ను దీవించే స్థలము. ఒకప్పుడు దీవెనికి అయోగ్యులము, దీవెన లేనంటోళ్ళము. దీవెనే ఉంటే ఊరు వెలుపల ఎందుకు జీవిస్తాము? దీవెనే ఉంటే అనాగరికతగా ఎందుకు బ్రతుకుతాము? దీవెన లేనంటి వారు. ఇప్పుడు దేవుడు ఏడు చేశాడు? ఆ స్థలం దగ్గరికి వచ్చేసరికల్లా దీవించేశాడు. ఏడు చేశాడు? దీవించేశాడు. వీళ్ళ పిల్లలు చూడు, వీళ్ళ పిల్లలే ఏ స్థాయిలో ఉన్నారంటే కలెక్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, అంత స్థాయిలోనికి దేవుడు వీళ్ళు ఏడు చేశాడు, హెచ్చించాడు. కారణం ఆ స్థలంలో అడుగు పెడతా, ఆ స్థలము దగ్గరికి నువ్వు వస్తే అక్కడేముంది? దీవెన. ఎవరు ఇవ్వలేనట్టు గొప్ప దీవెన, ఆశీర్వాదము. పేతురు రాసిన మొదటి పత్రిక అనుకుంటున్నాడు 3వ అధ్యాయం 9వ వచనంలో, ఆశీర్వాదమునకు వారసులవుటకు ఆయన మిమ్మును పిలిచెను అని రాయబడి ఉంటుంది. అదేమా పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనమేనా? పేతురు రాసిన మొదటి పత్రిక. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు ఏడు చేయబడ్డారు, పిలువబడ్డారు. ఎంత గొప్ప సంగతి! అక్కడ దీవెన ఉంది. ఆ స్థలమునకు పోదుము రండి అని అంటే ఆ స్థలంలో ఏముంది అని అంటే దీవెన ఉంది, దీవెన ఉంది. ఈ దీవెన ఎవ్వరు ఇవ్వలేరు. దీవెన కొరకు మానవుడి దగ్గర సాగిలు పడుతున్నాడు, మానవుడి దగ్గర వంగిపోతున్నాడు, మానవుడి దగ్గర బెండైపోతున్నాడు. మానవుడు పాదాలు పట్టుకొని బాబో దీవించు నాయనా అని బ్రతిమలాడుతున్నాడు. కానీ మానవుడిని దీవించలేడు. ఎవరు దీవించగలరు? సృష్టికర్త, జగద్రక్షకుడు, దేవాతి దేవుడు ఎక్కడి నుండి దీవిస్తాడు అని అంటే ఆయన అన్నాడు, నా మందిరములో నుండి నిన్ను ఏం చేస్తాను? దీవిస్తాను. 128వ కీర్తనలో అనుకుంటున్నాను, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించెను. అబ్బా, ఎక్కడి నుండి? సియోనులో, దేవుని మందిరములో దీవెన ఉంది, ఆశీర్వాదం ఉంది. సియోనులో నుండి యెహోవా నిన్ను ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఆ దీవెన నొందిన నీవు, ఆ ఆశీర్వాదం నొందిన నీవు ఆయన స్థలమునకు వచ్చి ఏటు పడాలా? సాగిలో పడాలి అని రాశాడు కింద వచ్చి. ఏటు పడాలట? సాగిలు పడదాం, ఆయన ఆరాధన చేద్దాం. దేవా, దావీదు అన్నాడు కదా, దేవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడునయ్యా. రాజుకు అల్లుడొకటుకు నా కుటుంబము యాపాటిది. దేవుడు నిన్ను ఇంతగా హెచ్చించేసరికల్లా నీకు ఎలా కనిపిస్తుంది అంటే కళ్ళేకం ఎక్కడికి వెళ్ళిపోతాయి? కళ్ళు ఎక్కడికి వచ్చి కళ్ళు నెత్తి మీదకు వచ్చిన జనము కలదు. ఎక్కడుంది? సామెతలు రాసిన గ్రంథం 30వ అధ్యాయమేనా? చదువు నాన్న. సామెతలు రాసిన గ్రంథంలోని వాళ్ళ కళ్ళు ఎక్కడికి వచ్చాయట? నెత్తి. కళ్ళుకు నెత్తికొచ్చిన వారి తరము కలదు. కళ్ళు ఎక్కడికి వచ్చాయి? 30వ అధ్యాయం 13వ వచనంలో కళ్ళు నెత్తికి వచ్చిన వారి తలము, ఆ యొక్క తరము. వాళ్ళ కళ్ళు ఎక్కడికి వచ్చాయి? వాళ్ళ స్థితి వాళ్ళు గమనించట్లేదు. ఏ స్థితి నుండి నువ్వు వచ్చావో ఆ స్థితి నీకు గుర్తుకి రావట్లే. ఎలాగ రావాలనంటే మళ్ళీ ప్రార్థన చేయాల, ప్రభువా మళ్ళీ పాత స్థితి ఇవ్వు నాయనా అని అంటే అక్కడికి వెళ్ళిపోతాయి కదా. మళ్ళీ ఆ బురదలోకి, మళ్ళా పంది దొర్లట్ల దొర్లే స్థితిలోకి వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ ఏటవుతుంది? పాస్టర్ గారు, సంఘము అన్నీ గుర్తుకొస్తా, అమ్మనాయన ఎంత పని అయిపోయింది నేను. అయ్యో మహాబబులోను కూలిపోయాను అంతకన్నా గొప్పలం గట్ట కాదు. మన కూలగొట్టాలి అని అంటే ఒక్క నిమిషం చాలు, ఎన్నో నిమిషాలు అక్కర్లేదు. ఎన్ని నిమిషాలు? ఒక్క నిమిషంలో అంతే. ఎక్కడి నుండి తుఫాను వస్తుందో తెలీదు. ఆ ఇంటి నలుమూలలో అది కొట్టగా ఇల్లు దబాలమని ఏమైపోయింది? కూలిపోయింది. ఒక్కళ్ళు తప్పించుకోవడానికి ఆస్కారం లేదు. ఒకడు అంటున్నాడు, నేను తప్పించుకొని వచ్చాను ఆ విషయం నీకు చెప్పడానికి అని. అలా అందరూ ఏమైపోయారు?
ఏమనుకుంటున్నావు దేవుడు అంటే? దేవుడు చేసిన మేలేకం అనుభవిస్తావు. ఆదివారం వచ్చేకల్లా, శుక్రవారం వచ్చేకల్లా, కాటేజ్ ప్రేయర్ వచ్చేకల్లా దేవుణ్ణి మర్చిపోతావు. ఎప్పుడు సనుగుడే. ఎప్పుడేటి బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, వారు సనిగి 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 లాస్ట్కి ఏటైపోయారనా? నశించి ఎప్పుడు ఏదో ఒకటి సనుగుడే. ఏదో ఒకటి కుక్క పేరున, నక్క పేరున, పిల్లి పేరున, చెప్పు, పంది పేరున, లాల పేరున, ఈల పేరున, ఏదో ఒకటి. నాయన సనక్కరా దేవుడు అని దేవుడు చెప్తున్నాడు. సనక్కో ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ ఏట్ చేసేలా మాట్లాడుకో. సనక్కో ఇంట్లో కానీ, ఈదులో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ ఎప్పుడు ఏటు ఉండకూడదు, సనుగుడు ఉండకూడదు. ఫేస్ టు ఫేస్. దానిని యథార్థత అన్నారు, దానిని నీతి అన్నారు, దాన్ని నమ్మకత్వం అన్నారు, దాన్ని సత్యము అన్నారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడు. అంతేగాని డైలాగులు వేయడం మనకొచ్చు. ఏటి వేయడం వచ్చు? డైలాగులు ఆపే. ఇది సినిమా గట్టు కాదు, పాత్ర వేయడానికి వచ్చింది కాదు. ఇది పర్ఫెక్ట్గా మాట్లాడాల. దేవుడు అప్పుడు నిన్ను ఏం చేస్తాడనంటే, నీ యొక్క మాటని స్థిరపరుస్తాడు, నీ మనసుని గ్రహిస్తాడు. అర్థమవుతుందా? మనం ఎటువంటి వాళ్ళమంటే ఫరో లాంటి వాళ్ళము. ఆయన అంటున్నాడు, కప్పలేకం తగిలే మీరు వెళ్ళి మొక్కేసి వచ్చేయండి, మా కొరకు కూడా మీరు ఏటి చేయాలా? కప్పలు తగిలేసిన తర్వాత మళ్ళీ మొదలెట్టాడు. ఎక్కడికి వెళ్తారా మీరు? మళ్ళీ మోసే అన్నాడు, ఇదేటి ప్రభా ఈయన ఇటువంటి వాడు. మళ్ళీ ఈగలు తోలుకొని వచ్చాడు. ఈగలేకం మళ్ళీ తగిలియండి, మళ్ళీ వెళ్ళిపోతున్నారు మీరు అన్నాడు. మళ్ళీ ఈ ఈగలేకం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇదే కాదని. ఎప్పుడు మారుతావు నువ్వు? నువ్వు మారాలని అంటే ఇంట్లోనే కూడా ఒకడు ఏమవ్వాలి, ఫరో ఇంట్లో చచ్చినట్లు ఒకటి సావాలి. అది అంతవరకు అంత అవసరం అంటవా? అది అవసరం అంటవా? జీవితంలో ఎప్పుడు కూడా ఏటు ఉండకూడదు, సనుగుడు గొనుగుడు ఆ రెండు పోవాలి. దేవుని యొక్క ఆవరణంలో దేవుడిని ఇంత హెచ్చిస్తే నీ స్థితి నువ్వు తెలుసుకోకుండా. దావీదు అన్నాడు, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటోడును, నా స్థితి ఏపాటిది, నా కుటుంబము ఇశ్రాయేలులో అల్పమైనది కాదా? ఎలాగ ఆరాధన చేయకుండా ఉండగలుగుతాడు? అందుకనే ఆ 132వ కీర్తనలో 7వ వచనంలో వాళ్ళకి పిలుపునిచ్చాడు. మనం ఎక్కడికి పోదాము? ఆయన నివాస స్థలమునకు పోదుము రండి. ఆయన నివాస స్థలమునకు పోదుము, వరకునే నిలవకండి. ఆయన నివాస స్థలములో ఏముందని అంటే చదువుకుంటొచ్చాం. ఏముంది? ఆనందము 1, 2 సమృద్ధి ఆహారం ఉంది, 3 ఆలకించుతాడు, 4 ఆయన నివాస స్థలములో ఆశీర్వాదము దీవెన ఉంది, 5 ఆయన నివాస స్థలములోని ఏముందంటే ఆరాధన ఉన్నది. రండి దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. దినవృత్తాంతం రాసిన మొదటి గ్రంథము 29వ అధ్యాయము 29వ వచనము. దినవృత్తాంతం రాసిన గ్రంథము గూర్చి చెల్లి 2వ దినవృత్తాంతం 29వ అధ్యాయం 29వ వచనం చదువునానా? 29, 20. వారు అర్పించుట ముగించిన తరువాత రాజును అతనితో కూడా ఉన్నవారందరమును తమ తలలో ఉంచి ఆరాధన చేసిరి. వారు తలలో ఉంచి ఏం చేశారట? ఆరాధించే స్థలం అది. ఆయన మందిరము ఏ స్థలం అది? ఆరాధన చేసి, ఎక్కడ పడితే అక్కడ ఆరాధన చేసేస్తున్నాను అనడానికి లేదు. ఆయన మందిరంలో ఏముంది? ఆరాధించే స్థలము. సమరస్త్రీ అంటది యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము 20వ వచనం నుండి చదువునానా? మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించరు కానీ ఆరాధింపవలసిన స్థలము ఎక్కడుంది? అంతే, ఆరాధించే స్థలం అదే. దేవుని మందిరము, దేవుని ఆవరణము, దేవుని పరిశుద్ధ స్థలము, దేవుని ఇల్లు, దేవుని స్థలము. ఎన్ని పేర్లు దానికి పెట్టాడు.
అది ఆరాధన చేసే స్థలము, మామూలు స్థలం గట కాదు. ఊరకనే ఇక్కడికి వచ్చి జోకులు వేసుకునే స్థలం కాదు. ఒకరికి ఒకరము ఇది ఖర్చుకునే స్థలము కాదు. ఇది పోట్లాడే స్థలము కాదు. రాజైన హిజ్కియా చెప్తున్న మాట్లాడటంటే అది ఆరాధన చేసే స్థలం. 30 వచనం చదివినానా? 30 వచనము 2వ దినవృత్తాంతం 29 వచనము 30 వచనం. దావీదును దీర్ఘదర్శియగు ఆషాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాను అధిపతులను లేవీలకు ఆజ్ఞాపింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తల వంచి ఏడ్చేశారు. చేసేది అంత గొప్ప సంగతి. ఆరాధించాలి. దేవుని స్తుతించడానికి వచ్చినప్పుడు వారు సంతోషంతో దేవుని మందిరానికి వచ్చి తల వంచి ఏడ్చేశారు, ఆరాధన చేశారు. దేవా, హిజ్కియా రాజు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినప్పుడు దాని యొక్క పద్ధతిని చెప్పాడు. హిజ్కియా రాజు. హిజ్కియా ఎవరమ్మా? రాజు. హిజ్కియా రాజు అయినప్పటికీ ఎవరిని నియమించుకున్నాడట? 25వ వచనం. మరియు దావీదు రాజునకు దీర్ఘదర్శి అయిన గాదును ప్రవక్త అయిన నాతానును చేసిన నిర్ణయం చెప్పున యెహోవా మందిరములో తాళములను స్వరమండలములను సితారను వాయించుటకే అతడు లేవీలను ఏర్పాటు చేసెను. అలాగూ జరగవలనని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించి ఉండెను. మందిర ఆవరణంలో ఎవరు ఉండాలా? లేవీలు, యాజకుడు ఉండాలి, సేవకుడు ఉండాలి. ఈరోజు సేవకులు లేరు దేవుని మందిరంలో. ఎవరు లేరు? సేవకులు లేరు. 2 మాటలు నెట్ట దగ్గర కూర్చొని టప్ 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 కొట్టి వాళ్ళే ఏటైపోతాను, ఇంటికి సేవకులు అయిపోతారు. ఎవరికి సేవకులు? ఇవత లోకానికి సేవకులే, వీళ్ళకి కూడా సేవకులే. ఎవరికి వాళ్ళు ఏమైపోతుండ్రు? పాస్టర్లు అయిపోతుండ్రు, సేవకులు అయిపోతారు. అర్థమవుతుందమ్మా? ఒక ఆయన మందిరానికి ఉండిపోయాడు ఇంటికాడ. వాళ్ళు కుటుంబం మొత్తం 4 రావాలి, ఉండిపోయారు. బ్రదర్స్ అందరూ కలిసి వెళ్ళి దర్శించాము. ఏమన్నా రావనంటే మరి రామన్నా అని. ఏమనంటే మేము దశంభాగం మరి వేయాలంటే అక్కడెందుకు వేయాలి, మా ఇంట్లోనే మేము దశంభాగము వేసుకుంటాం. అదేంటనంటే మరి నాకు ఎలాగో దేవుని మాటలు చెప్పడం వచ్చు కదన్నా, అక్క పాటలు పాడేద్ది, నేను వాక్యము చెప్పేస్తాను, నా దశంభాగం నేనే వేసుకుంటాను, ఆ దశంభాగం నేనే మళ్ళీ తీసుకుంటాను అన్నాడు. అబ్బా, ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు ఉదయకాల సమయంలో ఈ మాటలు నేను రాత్రి 12:45 నుండి 3:10 వరకు ఈ ప్రసంగాన్ని నేను ధ్యానం చేశాను. రాత్రి 12:45 ప్రారంభించాను, 3:10 వరకు ఈ మాటలు ధ్యానం చేశాను. ఈ మాటలు ధ్యానం చేస్తుంటే హిజ్కియా లేవీయులను నియమించాడు యాజకులుగా. వారిని యాజకులుగా నియమించాడు. వాళ్ళు ఏది చెప్తే రాజు ఆ పని చేస్తున్నాడు. అలాగూ చేయకపోతే ఎంతో నష్టం కలిగిందని బైబిల్లో ఈ మాటలన్నీ రాయబడి ఉన్నాయి. లేవీయులను నియమించిన తర్వాత ఏం చేస్తున్నాడు? దేవుని మందిరానికి అని అంటే వచ్చి ఆరాధన చేశాడు. ఎలాగ ఆరాధన చేశాడంటే తల వంచి దేవుని సన్నిధి తనకు తాను తగ్గించుకొని, దేవా, ఈ రాజ్యాన్ని ఏలటానికి, యోధా రాజ్యాన్ని ఏలటానికి నన్ను రాజుగా నువ్వు నియమించావయ్యా, నీకు వందనాలు. ఎంత గొప్ప ఆరాధన! దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని ఆరాధన చేస్తున్నాడు, దేవుని గణపరుస్తున్నాడు, ఆయన నామాన్ని హెచ్చిస్తున్నాడు, కొనియాడుతున్నాడు, కీర్తిస్తున్నాడు, పొగుడుతూ ఉన్నాడు. ఈ రాజ్యంలో నన్ను ఒక రాజుగా నియమించావు. యోధా జనాంగంకి రాజులు తీయాలంటే ఒక హిజ్కియానే రాజుగా ఎంచుకోవాలా? ఎంతోమంది రాజులు ఉన్నారు. కానీ
దేవుడు చేసిన మేలు తలంచుకొని హిజ్కీ రాజు చేస్తున్న ఆరాధనలో ఒక మాట చదువుతున్నాను. రండి, దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. రండి, 27వ వచనము. బలిపీఠం మీద దాన బలులు అర్పించుడని హిజ్కియా ఏడ్ చేశాడు, ఆజ్ఞాపించాడు. దాన బలి అర్పణ ఆరంభం ఒకటితోడనే బోరలు ఊదుటతోనూ ఇశ్రాయేలు రాజును దావీదు చేయించిన వాయిద్యములను వాయించుటతోనూ యెహోవాకు స్తుతి గానము ఆరంభం. అబ్బా, ఆరంభము నుండే ఉన్నాడండి. ఆరంభము నుండి ఆరాధన ముగించినంత వరకు ఎక్కడున్నారు రాజుగారు? రాజు మనకు ఒకవేళ దేశానికి ప్రధానమంత్రిగా చేశారనుకో, మీరు ఆ ఆరాధనకు వస్తారేంటి? బేతేలకి ప్రధానమంత్రి అక్కర్లే, ఈ జిల్లాకి మీకు కలెక్టర్ చేసారనుకో, అన్నా మీ ముఖం కనబడుకుంటుంది, ఫోన్ పెట్టు అసలుకి రింగ్ అవుతున్నా ఫోన్ వేస్తారు. ఎప్పుడైనా మాట్లాడాలనుకుంటే మిమ్మల్ని ఏడ్ చేయాలి. దగ్గరికి వచ్చి చూడడానికి వస్తే ఇంకా మీ ముందున్నట్టు వాళ్ళని అడగాల, ఆర్డర్ తీసుకోవాలి, అన్న నేను కలవాలనుకుంటున్నామని కదా. రాజుకి ఎవరికి అలక్కర్లే, ఎక్కడున్నాడు? మందిరంలోనే ఉన్నాడు. అందరికి అనుకూలంగా ఉన్నాడు, దేవునికి అనుకూలంగా నడిచాడు. అందుకనే బైబిల్ ఏమో చెప్పిందంటే, ఆయన ప్రార్థన ఆలకించి ఆయనకి ఇంకా 15 సంవత్సరాలు నీ సన్నిధిలో నేను సత్యముతోనూ యథార్థంతోనూ ఎట్టు నడుచుకుంటున్నో కృపతో. అవ్వ, ఎంత మంచి మాటలు అవి. కాబట్టి దేవుని మందిరానికి వచ్చాం, దేవుని ఇంటికి వచ్చాం. ఈ స్థలము సామాన్యమైన స్థలము కాదు. ఇది ఈ స్థలము ఎటువంటిదేనంటే, ఒకటి ఆనందింపచేసే స్థలము, 2 సంతృప్తి ఆహారం ఇచ్చే స్థలము, 3 ఆ ప్రార్థన ఆలకించే స్థలము, 4 ఆశీర్వదించే స్థలము, 5 ఆరాధించే స్థలము. ఎంత మంచి స్థలం ఇచ్చాడు ఆయన. ఈ లోకములో జన్మించడానికి ఆయనకి ఏటి లేదు, స్థలము లేదు. లోకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనములు అంటాడు, సత్రములో ఆయనకు స్థలము లేనందున ఆయన జన్మించడానికి ఆయనకి స్థలము లేదు, కానీ మనకేటి ఇచ్చాడు? స్థలం ఇచ్చాడు. ఎంత తగ్గింపు జీవితం, ఎంత రిక్తుని చేసుకునే జీవితం, ఎంత తనకు తాను ఏమైపోయాడు, స్వరూపమును సొగసును కోల్పోయిన జీవితం. ఆయన రూపాన్నే కోల్పోయాడు మన అవిధేయత కొరకై, మన దోషము కొరకై, మన అతిక్రమం కొరకై, మన పాపము కొరకై, మన శాపము కొరకై, మన అపరాధము కొరకై ఆయన నలుగుగొట్టబడ్డాడు. అతడు హింసింపబడ్డాడు, అతని వీపు దున్నబడినదిగా కనబడ్డాది. అతనిని పోల్చనట్టడానికి కూడా అతని ముఖము పైన రూపము లేనట్టి వాడుగా కనబడ్డాడు. బైబిల్లో సులోమిత ఆయన గురించి ఏమని చెప్పిందంటే, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతనిని నేను పోల్చవచ్చు, కానీ మానవుని యొక్క అవిధేయత కొరకు అతడు పోల్చలేని వాడిగా, స్వరూపమును కోల్పోయినట్టి వాడిగా, సొగసును కోల్పోయినట్టి వాడిగా, తన సౌందర్యాన్ని కోల్పోయినట్టి వాడిగా, తనకుండిన మహిమను విడిచిపెట్టినట్టి వాడిగా, తనకుండిన ఆ యొక్క ఉన్నతమైన ఆ మహోన్నతమైన స్థలమును విడిచిపెట్టి దీనుడుగా, రిక్తునిగా, దరిద్రునిగా ఈ లోకానికి వచ్చాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం అంటాడు పౌలు, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చాడు. కారణం మనల్ని ధనవంతులుగా చేయడానికి. అందుకే సీను పాటల పుస్తకంలో మంచి పాట రాశాడు దైవజనుడు. ఎవరో తెలుసా యేసయ్యా, చెప్పుతా నేడు విన్నవయ్యా, పెడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. దేవాతి దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాతి
ఉడు యేసయ్యా మానవ జన్మత్ వచ్చాడయ్యా, మరణించాడు మరి లేచాడు, నీ నా పాప విమోచనకై. మరణించాడు మరి లేచాడు, నీ నా పాప విమోచనకై. ఎవరో తెలుసా యేసయ్యా, చెప్పుతా నేడు వినవయ్యా, పెడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ధనవంతుడై ఉండి యేసయ్యా దారిద్రుడై ఇలా పుట్టాడయ్యా, ధనవంతుడై ఉండి యేసయ్యా దారిద్రుడై ఇలా పుట్టాడయ్యా, రూపురేఖల్ కోల్పోయాడు, నీ నా పాప విమోచనకై. రూపురేఖలు కోల్పోయాడు, నీ నా పాప విమోచనకై. ఎవరో తెలుసా యేసయ్యా, చెప్పుతా నేడు వినవయ్యా, పెడ చెవి పెట్టక త్వరపడి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. చాలు. ఆయన మన అవిధేయత కొరకై, మన దోషము కొరకై, మన అతిక్రమం కొరకై, మన పాపము కొరకై ఆయన నలుగుగొట్టబడ్డాడు. ఆయన తలపైన ముండ్ల కిరీటం కొట్టబడ్డాది, ఆయన చేతులపైన మేకులు కొట్టబడ్డాయి, ఆయన కాళ్ళపైన మ్రేకు కొట్టబడ్డాది, ఆయన ప్రక్కన బల్లిపొటు పొడవబడ్డాది, ఆయన వీపున ఒక్కటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టబడ్డాయి. ఇప్పుడు దావీదు అన్నాడు, ఇంత హీనమైన స్థితిలో ఉన్న మనల్ని, పెంట కుప్పతో సమానమైన మనల్ని, నీచమైన జీవితముగా జీవించిన మనల్ని ఎక్కడికి పిలిచాడనంటే, రండి ఆయన యొక్క నివాస స్థలమునకు పోదుము రండి, ఆయన నివాస స్థలమునకు పోదుము రండి. ఆయన నివాస స్థలములో ఏమున్నదంటే, 1 ఆనందం ఉంది, 2 ఆహారం ఉంది, 3 ఆలకిస్తాడు, 4 ఆశీర్వాదం ఉంది, 5 ఆరాధన ఉంది. అట్టి కృపా సహాయము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ఒకరి తర్వాత ఒకరు ఆరాధన చేసుకుందాం.